ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో రాష్ట్రమంతా కూడా ఒక హై అలర్ట్ నెలకొలింది. సో ప్రార్థన మందిరాలు ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ అండ్ టూరిస్ట్ స్పాట్లు మందిరాలు ఇవన్నీ కూడా హై సెక్యూరిటీ జోన్లో ఉన్నాయి. పోలీసులు ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరిని పంపిస్తూ ఉన్నారు. సో ఫస్ట్ మనం బిర్లా మందిర్ దగ్గర ఉన్నాం. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చార్మినార్ అయితే, రెండోదిగా అదేంటది దైవత్వంగా గుర్తొచ్చేది మాత్రం ఈ బిర్లా మందిరే. బిర్లా మందిర్లో ప్రతి ఒక్కరు అంటే దేశం నుంచి ఎవరెక్కడి నుంచి వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బిర్లా మందిర్ని విజిట్ చేయకుండా వెళ్ళరు. సో ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయానికి మాత్రం సెక్యూరిటీ పరంగా చూసుకుంటే భారీ బందోబస్తు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పోలీసులు అయితే వచ్చి చెకింగ్ చేస్తూ వెళ్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా కొన్ని సూచనలు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి వారి ఎటువంటి సెల్ ఫోన్స్ కానీ ఇలాంటి పేలుడు పదార్థాలు కానీ లోపలికి అలౌ చేయకుండా క్షుణ్ణంగా ఒక్కొక్కరిని పరీక్షించే మారి లోపలికి వదులుతూ ఉన్నారు. సో ఇలాంటి ఒక రద్దీ ఉన్న ప్రదేశంతో పాటు ఒక దైవాత్మక ప్లేస్ కాబట్టి మత కల్లోల గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. స్టేట్ మొత్తం కూడా ఒక హై అలర్ట్ నెలకొనింది. దాంట్లో పాటు ముఖ్యంగా పాయింట్లో ఉంది కూడా ఈ బిర్లా మందిర్. సో దీన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. పోలీసులు కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి అవకతవకలు జరగకుండా, ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చూస్తున్నారు. సో ఇది ఇలా ఉన్న సిచ్యువేషన్లో సో ప్రజలు ఏమనుకుంటున్నారు వచ్చేటప్పుడు వారి మాటలను తెలుసుకుందాం. అయితే ఏదైతే వార్ జరుగుతుంది ప్రస్తుతానికి ఇండియా పాకిస్తాన్కి, సో ఏదైతే మన వాళ్ళని 26 మందిని చనిపేసారు అన్నప్పుడు ఆ వార్త మీకు ఏమనిపించింది? అది చాలా దారుణం అండి. యాక్చువల్లీ దొంగ దెబ్బ వేసారు పాకిస్తాన్ వాళ్ళకు ఇప్పుడు మోడీ మంచి సమాధానం చెప్తుండు దాని విషయంలో. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరుగుతుంది, సో ఆ ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్తారు? ఎలా అనిపిస్తుంది అది? ఆపరేషన్ సింధూర్ చాలా సూపర్ అండి. వాళ్ళకు మనకు జరిగిన ప్రతీకార కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి మోడీ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు వారు ఎలా ఉండబోతుంది? వారు చాలా దారుణంగా ఉండబోతుంది. ఇంకా జస్ట్ ఇది షాంపుల్ మాత్రమే. ఇంకా ముంగట చాలా విషయాలు జరగకుండా అనమాట. వాళ్ళు మన భారత్ పైన చూపించే ఒక్క కంటి రెప్ప కూడా మన మీద పడదు. వాళ్ళది భూమిపైన లేకుండా చేయడమే మన ఆపరేషన్. ఇంకోసారి అలాంటి ఆలోచనలు కూడా వాళ్ళకు దరిదాపులు కూడా రావద్దు. వాళ్ళకి కదా ఎలాంటి కూడా భారతదేశం పైన ఎంత టెర్రరిజం యొక్క కన్ను కూడా మన భారతదేశం మీద పడొద్దు. అలా యొక్క ఈ నిర్ణయాన్ని మేము కట్టుబాటు ఉన్నామన్నమాట మోడీ తీసుకునే నిర్ణయాన్ని. సో నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ అయినా ఇంకేదైనా ఉండబోతుంది అనిపిస్తుందా మీకు ఏమన్నా? ఇక అది మనకంత ఐడియా లేదు దాని గురించి. ఉంటే ఇంకా మంచిదే. మన భారతదేశం అంటే హిందువులు అంటే ఏందో అనేది చూపించడానికి ఇది ఒక వార్. హిందూ మీద కన్నెత్తి చూడని కూడా భయపడాలి ఎవరైనా సరే. మనతోటి రాజుకి వస్తే ఎంతనైనా మనం జీవితాం. కానీ అలాంటి విషయాలు కనుక జరిగితే కనుక మనం ఊరుకోం. 76లో ఇందిరాగాంధీ గారు పంజాబ్లో దాక్కుంటే వాళ్ళందరినీ కాల్పించింది. అప్పుడు ఆ టైంలో టెర్రరిజం రాకుండా చేసింది ఆమె. అప్పటి నుంచి కూడా మన ఇండియా కవర్ చేస్తుంది. అయినా వాళ్ళు చొచ్చుకొని వస్తూ ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఇతర దేశాల వాళ్ళు కానీ. వాళ్ళని రాకుంటే ఇప్పుడు గట్టి బందోబస్తు చేయాలని నా కోరిక. అది ఇప్పుడు వార్ గురించి జరుగుతుంది కదా, దాని గురించి ఏం చెప్తారు? వార్ కామన్ జరుగుతూనే ఉంటుంది. అది అప్పటికి వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అది ఇంతవరకు ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ ఇక్కడ 200 మంది ఇక్కడ హైదరాబాద్ ఉన్నారు. వాళ్ళు వెళ్ళగొట్టిండు. ఎందుకు వెళ్ళగొట్టిండు? ఎప్పుడు వచ్చి ఉన్నారు వాళ్ళు? వీళ్ళకి తెలియదా? ప్రభుత్వం తెలియదా సార్? నేను చెప్పాను, నీకు తెలుసా? నాకు తెలుసా? వాళ్ళు అటువంటి వాళ్ళు రాని అది ఇక్కడికి. అది విషయం జరిగేది. అది కరెక్ట్ కాదు. మన ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలి. ఏ ప్రభుత్వం ఎక్కినా, రేపు బీజేపీ ఎక్కని, లేకపోతే కాంగ్రెస్ ఎక్కని, లేకపోతే ఇంకోళ్ళు ఎక్కని, ఎవరైనా ఎక్కని ఇండియాకు రానియద్దు వాళ్ళని. वार चल रहे ना इंडिया पाकिस्तान के लिए, उसी से क्या बात करते हैं? हमको खुशी है पाकिस्तान का पोर लड़ाई करने के लिए। मैं भी पहुंच गए, इसलिए खुशी है हमको। अभी फौजी है? रिटायर हो गया। Okay. रिटायर होकर इसलिए मैं बात कर रहा हूँ। पाकिस्तान कैसा भी हारना चाहिए उससे। हम उसका करना। अब क्या कौन सा ऐसा सिचुएशन हो रही है इधर? हमको नहीं मालूम, हम नॉर्मल ह्यूमन बीइंग इधर था ना। अब माजी फौजी कौन सा सिचुएशन हो रहा है इधर बॉर्डर में? आप कोई तो दो चीज़ बात करो। कौन सा उधर बॉर्डर में कौन सा सिचुएशन हो रहा है वो बात करो। सिचुएशन तो हम तैयार पोजिशन में खड़ा हुआ अभी। हम भी फौजी भूतपूर्व सैनिक हो, अब भी तैयार है। जब भी बोलेगा तो हम फायर करेंगे। हम भी जाकर उनको मदद करने के लिए हम तैयार है। ठीक है ना? यो हमने कोई उनके ऊपर दबाव नहीं डाल रहे हैं। उनका जो किया
उसको हम जवाब दे रहे हैं, बस इतना ही है। कुछ जवाब ये ऐसा होना चाहिए, दोबारा वो मुड़ कर हमें देखना नहीं चाहिए, ऐसे नीचे दबा कर रखना चाहिए उनको इसी वक्त। अभी अभी जो एक बार चल रहा है, आपका टाइम में कोई ऐसे वाला और हो गया? अटेंड किया, बहुत अटेंड किया। ये अपना कारगिल वो अटेंड किया, 71 बार हुआ, और उसके बाद इंटर का ये हुआ, कारगिल हुआ, और पंजाब प्रॉब्लम हुआ, ये सब हमने अटेंड किया वो। इसलिए हमें कोई दिक्कत नहीं है ये लड़ाई लड़ने में। अभी चाहिए हम भूतपूर्व सैनिक भी उनको जाकर मदद करने के लिए तैयार हो, जब भी बुलाएंगे तब उसी वक्त हम जाने के तैयार है। अब कौन सा सिचुएशन चल रहा है अभी बॉर्डर में? पूरा हाई अलर्ट है उधर, है नॉर्मल में चल रहा है? पूरा हाई अलर्ट है, मेरे तरफ से पक्का वो हाई अलर्ट है। सिर्फ थोड़ा सा अंदर की तरफ थोड़ा सा रिलैक्सेशन है, मगर हाई अलर्ट है भाई। ये नहीं कि वहाँ पर हम यहाँ आराम से इतना दिक्कत से आराम से बोल रहे हैं, वहाँ पर ऐसा नहीं हो सकता है। शाम को 6 बज गया, कोई लाइट नहीं कर सकता, कोई माचिस नहीं जला सकता है। अब समझ लो उनका सिविलियन का भी क्या हालत है करके, समझ में आ रहा मैं जो कहने के मतलब। जो भी खाना पीना जो भी है, अंधेरे होने से पहले सब खाना खा के बंकर में या घर के अंदर छिप जाना चाहिए, इंक्लूडिंग सिविलियन में। अंधेरे में बिल्कुल कोई माचिस नहीं जलाया, कोई बीड़ी सिगरेट इस्तेमाल किया, गोली उसके ऊपर ही मिल सकता है। इसलिए इतना सख्त है, तो वो सिविलियन भी अपना जान बचा कर रहना हमारी तरफ से हम ऐसा चाहता हूँ। अब पाकिस्तान में सुना है ना, पाकिस्तान इंडिया वार हो रहा है ना, हमारा लोग को 26 लोगों को मार दिया, अभी वार चल रहा है। और सुनने के बाद आपको क्या लगा? तो खराब ही लगेगा ना। उस चीज़ से पूरा तेलंगाना में भी पूरा स्टेट में हाई सिक्योरिटी लगा दिया। हम जिसमें- भगवान को प्रेयर यही करते हैं कि भाई उनको भी है ना, जो भी कुछ भी वार हुआ अभी वो सब शांत हो जाए ऐसे। अब इधर कैसा ऐसा चेकिंग हो रहे हैं ना, ये अभी इधर भी पूरा पुलिस भी प्रोटेक्शन कर रहे हैं। इधर कोई बम अटैक है तो ना कुछ हुए तो कुछ नहीं होना के प्रोटेक्शन कर रहे हैं। इधर कैसा सिक्योरिटी कैसे हो रहे हैं? सिक्योरिटी तो सही है, चेक होना ज़रूरी भी है और सेफ्टी के लिए अच्छा भी है वो, ताकि कोई ऐसे कोई अननोन पर्सन या प्लस कुछ भी ऐसे कोई भी वार करने का कोई सामान या ये वो सब कुछ लेके नहीं जा सकता है। आपको क्या लगा वो सुनने के बाद? वार हो रहे ना उधर, वार होने से नुकसान तो सबको ही है, लेकिन जो हुआ है अपने लोगों के साथ, और जो खास हिंदू करके बोल रहे हैं कि भाई हिंदू है और उनको जो मारा है वो बहुत अपने हिंदू धर्म के लिए बहुत ख़राब है। उसकी वजह से जो हो रहा है एक बार के लिए होना ही चाहिए और सही हो रहा है। जो आतंकवादी हैं उनको सबको जो है वो पता चलना चाहिए कि क्या है। आपको क्या लगा वो सुनने के बाद? न्यूज़ में चैनल में आया ना, अब दोस्त भी क्या बात करते हैं उसी से? दोस्त आप लोग दोस्त मतलब ऐसे बोलते हैं कि है ना, हमारा जो धर्म है मुस्लिम का वही सबसे बड़ा है, तुम लोग उसी को ही मानो। हम लोग को ऐसे बोलते हैं। अब दोस्त के लिए क्या बात करते हो? उसी से वार चल रहे हैं ना, टेररिस्ट अटैक हो रहे हैं ना, इसी से बात करते हैं आप दोस्त से? नहीं, हम लोग वैसे बात नहीं करते हैं। क्या बात करते हैं? ऐसे मतलब जो स्कूल में होता रहता है उसके बारे में। बाकी अभी तक हमारा वेकेशन है तो हम लोग गए नहीं अभी तक उसलिए। आपको चांस आए तो इंडियन आर्मी चले सकते हैं? हाँ, जा सकते हैं। क्या करते जाएगा? मतलब मेरे को तो मतलब मेरे को NSG में जाना है, NSG कमांडोस। ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు ఆ విషయం ఎప్పుడైతే మీరు న్యూస్లో చూసిరో, మన వాళ్ళని 26 మందిని చంపేశారు, ప్రస్తుతానికి యుద్ధం జరుగుతూ ఉంది, అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాధాకరంగా ఉంది. మా బ్రదర్స్ కూడా ఉన్నారు ఆర్మీలో, వాళ్ళు కూడా ఇప్పుడు మాకు పండగలు అవుతున్నాయి కానీ వాళ్ళకి పంపించట్లేదు లీవ్కి. మాకు చాలా బాధాకరంగా ఉంది. సో అక్కడి నుంచి మీకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు మీ వాళ్ళు అంటే ఇండియన్ ఆర్మీలో ఉన్నారు మీ వాళ్ళు? ఉన్నారండి, మా బ్రదర్ ఉన్నారు. బ్రదర్ ఉన్నారు. సో ఫోన్ చేసినప్పుడు మీతో ఏం చెప్తున్నారు? అక్కడ సిచ్యువేషన్ కానీ ఏమైనా చెప్తా ఉన్నారా? అక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉంది, భయంగా ఉంది, మా ప్రాణాలు కూడా భయంగా ఉన్నాయి. మేము ఏ టైంకి ఎలా ఉంటామో తెలియదు, మీరు హ్యాపీగా ఉండండి, ఏదో చేయండి అని చెప్తున్నారు. సో అక్కడ ఎలాంటి వాతావరణం ఉందని చెప్తారు? ఎలాంటి యుద్ధం జరుగుతుంది? మీకు ఏమైనా ఫోన్ చేసినప్పుడు ఏమేమి మాట్లాడుకుంటారు? ఏం చెప్పలేదు, మేము భయపడతామని వాళ్ళు ఏం చెప్పట్లేదు మాకు. సో అది విన్నప్పుడు మీకేమనిపించింది? 26 మంది మన వాళ్ళని చంపేశారు, ఇప్పటికి కూడా యుద్ధం జరుగుతూ ఉంది, క్షణక్షణం ఇటు బాంబులు పడుతున్నాయి, అటు బాంబులు పడుతున్నాయి, మీ వాళ్ళు కూడా మీ అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా మాకు ప్రతి నిమిషం కూడా భయంగా ఉంది, మేము ఏమవుతాం మాకు తెలియదు, మా ప్రాణాలు కూడా మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు మాకు అదే సరి.
సో ఇదే పరంగా యుద్ధం జరుగుతుంది కాబట్టి మన హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా హై సెక్యూరిటీ నడుస్తుంది. దాంట్లో భాగంగా బిర్లా మందిర్ కూడా హై సెక్యూరిటీలో పెట్టారు జోన్లో. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఏమైనా భయం కానీ లేకపోతే సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుందని మీకు ఏమైనా ఆలోచన వచ్చింది? లేదు, ఇక్కడ అంతా సెక్యూరిటీ బాగానే ఉంది. అన్ని బ్యాగ్స్ అన్ని చెక్ చేసుకుని మనుషులకు కూడా చూసుకొని పంపిస్తున్నారు వాళ్ళు కూడా. అది ఫైనల్గా ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి చెప్పాలంటే ఏం మాట్లాడతారు? యుద్ధం అంటే మరి ఇది వారు ఆగితే బాగుంది అనేసి మాకు అనిపిస్తుంది. ఎప్పటిలాగా శాంతియుతంగా ఉంటే మంచిది అందరికీ. సరే, చెప్పాలంటే మీ ఒక అన్నగారు అందులో ఆర్మీలో ఉన్నారు కాబట్టి వారు శాంతి ఉండాలి కానీ కోరుకుంటుంటే తప్పలేదు. కానీ మిగతా వారందరూ కూడా మన వాళ్ళని చంపారు కాబట్టి యుద్ధం జరగాలి, వాళ్ళని హతమార్చాలని అంటూ ఉన్నారు. సో ఇరువురు వర్గాలు వేరువేరుగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా వారు జరగాలని అంటూ ఉన్నారు. మరి మీరేమో శాంతిగా ఉండాలి అంటున్నారు. అదే మరి ఇంత వారంటే వారు జరిగితే ఎలాగలాగ మనము చంపుకొని పోవడమే కానీ మరి మిగిలేది ఏముంది లాస్ట్కి అని మా ఆలోచన. సో ఏదైతే ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిందో మన వాళ్ళు 26 మందిని చంపేశారు. సో ఆ న్యూస్ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది యాక్చువల్గా? ఆ రోజు నెక్స్ట్ డే అటాక్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. మోడీ గారు యాక్షన్ లేట్గా తీసుకున్నా కానీ మంచి డిసిషన్ అయితే తీసుకున్నారు. సో ఆపరేషన్ సింధూర్ అయితే ఇప్పుడు నడుస్తూ ఉంది, 3వ రోజుకు నడుస్తూ ఉంది. ఆ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? అది చాలా మంచిగా అనిపించింది. ఆ అమ్మాయి ఏదైతే తను బాధపడిందో ఈరోజు గర్వంగా మనం అమ్మాయి గర్వంగా చెప్పుకుంటుంది మోడీ గారికి. నిజంగా ప్రస్తుతానికి ప్రతి సిటీ మొత్తం సిటీలో ఉన్న అన్ని ఏరియాస్ చార్మినార్తో పాటు దేవాలయాలు కూడా హై సెక్యూరిటీ జోన్లో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడే ఘటన జరుగుతుందని. సో బిర్లా మందిర్ కూడా ఒక దీంట్లో ఉంది హై సెక్యూరిటీ జోన్లో. సో ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మీకు ఏమైనా ఆలోచించాలి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది, ఇలా సెక్యూరిటీ ఎలా అనిపిస్తుంది ఇక్కడ? సెక్యూరిటీ అంటే హై సెక్యూరిటీ అంటే ప్రతి చెక్ చేసే పంపిస్తున్నారు కదా. సో చెకింగ్ ఉంటే బాగుంటుందా లేకపోతే ఎలా అనిపిస్తుంది ఇక్కడ చెకింగ్ అంతా కూడా? నార్మల్గానే ఉంది, నాకు రెగ్యులర్గానే అనిపించింది కానీ చెకింగ్ అయితే అంత ఏం అనిపించింది. సో ఫైనల్గా ఇప్పుడు జరుగుతున్న వార్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? అందరూ అలర్ట్గా ఉండాలి. సో ఏదైతే ఇండియా పాకిస్తాన్ వార్ ఏదైతే జరుగుతూ ఉంది ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉంది. సో మన వాళ్ళ మీద అటాక్ జరిగింది, 26 మంది చనిపోయారు ఆ న్యూస్ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఆ యాక్షన్ పాకిస్తాన్ తీసుకోకుండా ముందే మన వాళ్ళకి వేసేసేది ఉండే. సో చాలా ఫీల్ అయ్యాము. దట్ ఈస్ లైక్ అది అనుకోని ప్రమాదం కదా. అది మనంతా టూరిస్ట్ స్పాట్గా జరుగుతూ ఉంది, సడన్గా అటాక్ చేశారు. అది కరెక్టే కానీ మన ఇండియా వాళ్ళు అంతకంటే ముందే వాళ్ళకి వేసేసేది ఉండే అని నేను చెప్పేది. అది ప్లానింగ్. మనం ఏంటంటే శాంతిముఖ దేశం అంటాం మనం. అది కాకుండా ఎన్ని రోజుల నుంచి మనం సహించినాము, మనం ఫస్ట్ వాళ్ళ యాక్షన్ తీసుకున్నాక మనం యాక్షన్ తీసుకోవాలని. అలా కాకుండా ఆ రియాక్షన్ ఏదో ముందే తీసుకుంటే కాకుండా అని అంటే నేను అనుకుంటున్నాను. అలాంటి మనం ముందు తీసుకుంటే మనం ఉగ్రవాదులు అవుతాం. ఉగ్రవాదులు వాళ్ళు ముందు దాడి చేసిన వాళ్ళు ఉగ్రవాదులు అయ్యారు. మనం మనకన్ని కంట్రీ సపోర్ట్ ఉన్నాయి. మన గవర్నమెంట్ ఆల్రెడీ చాలా అన్ని దేశాలతోటి మాట్లాడుతుంది కదండి. ఇప్పుడు ప్రతి ఒక్క దేశంకి వెళ్ళి వాళ్ళ సపోర్ట్ ఆల్రెడీ తీసుకుంటుంది. అందరికీ తెలుసు పాకిస్తాన్ ఎలాంటి దేశమో అని. అది ఎప్పటికీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని కూడా తెలుసు కదండి. సో మనం ఏ యాక్షన్ తీసుకున్నా ఐ థింక్ అన్ని కంట్రీ సపోర్ట్ మనకైతే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ ఎందుకని లేట్ చేసి ఉంటారు మీ అభిప్రాయం ప్రకారం? అంటే అది కామనే కదా, యాక్షన్ తర్వాత రియాక్షన్ తీసుకుందామని. కానీ మనమే ముందు యాక్షన్ తీసుకొని ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది అంటే ఓన్లీ ఉగ్రవాదులనే చంపాలి, మనుషుల్ని చంపొద్దని కాదు. కానీ అలా స్థావరాల్లో లొకేట్ చేయడానికి మనకు 3 రోజులు పట్టింది. సో అది డిలే. సో మనం మామూలు జనం మీద మనం దాడి చేయం కాబట్టి ఈ యాక్షన్ నా పర్సెప్షన్ ఏంటంటే ఆ యాక్షన్ తీసుకోకంటే ముందే ఇది ఎప్పటి నుంచో ఉగ్రవాదాలను పెంచి పోషిస్తారని తెలుసు. ఆల్రెడీ లొకేషన్స్ కూడా ముందే ఐడెంటిఫై చేసేసి ముందే తీసుకుంటే అయిపోయి. మీరు అనేది ఏంటంటే మనమే ముందే యాక్షన్ తీసుకుంటే మనం అయితే ఎంటైర్ వరల్డ్ లోపల మనం ముందు నెగిటివ్ టెర్రరిస్ట్ల మన మీద పేరు వస్తుంది అంటారు కానీ టెర్రరిస్టులను కాలుస్తున్నాం. అన్ని దేశాల సపోర్ట్ అయితే ఇప్పుడు వస్తుంది కదా మనకి. ముందే చేసింటే కూడా బాగుంటుండే కదా, 26 మంది చావకుండా ఉంటుండే కదా. సో ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం ఏదైతుందో అదే అనిపిస్తుంది. నేను చెప్పేది ఒక్కటే, ఇండియా గెలుస్తుంది. జై హింద్, జై శ్రీ. రైట్, చూసారుగా ఇది సిచ్యువేషన్ ఉంది స్టేట్లో. అయితే స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ కూడా ఇదే హై సెక్యూరిటీతో నెలకొని ఉంది. సో ప్రస్తుతం బిర్లా మందిర్ దగ్గర కూడా అదే సెక్యూరిటీతో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా చెక్ చేసి లోపలికి అలౌ చేస్తూ ఉన్నారు. సో ప్రజల నుంచి కూడా మిక్స్డ్ రివ్యూస్ వస్తూ ఉన్నాయి. మన ఆర్టీవీ ఏదైతే చిన్న సర్వే లాగా చేసిందో వారి గురించి ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ సింధు మీద చాలా నమ్మకంతో దృఢంగా స్పందిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సెక్యూరిటీ సంబంధించి కెమెరామెన్ సాంబశివతో పవన్ వాయుదేవ్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.